హాయ్ అండి. నమస్తే. నేనిక్కడ కూరగాయలని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో మీకైతే చెప్పేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఆహ్, వెల్కమ్ బ్యాక్ టు జాను జిందగీ ఛానల్. నా ఛానల్ గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆహ్, నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వెంటనే వస్తుంది. ఇంకా నేనైతే అప్పుడే ఒక అరగంట ముందు కూరగాయలనైతే రోడ్డుకెళ్ళి తెచ్చుకున్నాను. నేను చాలా తక్కువగానే తెచ్చాను ఈసారి. ఎందుకు అంటే ఆల్రెడీ కొన్ని కూరలైతే ఉన్నాయి. ఇంకా 3 డేస్‌కి, 4 డేస్‌కి అలా వెళ్ళి రోడ్డుకెళ్ళి తెచ్చుకోవచ్చు. లేదా ఇంటి వైపు కూడా వస్తుంటాయి ఒక్కొక్కసారి అని చెప్పి దగ్గరగా దొరుకుతున్నప్పుడు మనం ఎక్కువేసి తెచ్చుకొని ఫ్రిడ్జ్‌లో స్టోరేజ్ చేసుకునే బదులు మనం ఫ్రెష్‌గానే కొనుక్కొని వాడుకోవడం అయితే బెటరు. నేనైతే అలానే చేస్తాను. మళ్ళీ ఎక్కువ తెచ్చుకొని ఫ్రిడ్జ్‌లో స్టోరేజ్ చేసుకొని ఆ కూరలు ఇంకా సగం వాడేసిన తర్వాత ఇంకో సగం పాడైపోవడం అలా కూడా నచ్చదు నాకు. అందుకని చెప్పి మనం ఎంతమంది ఉన్నామో చూసుకొని దానికి తగ్గట్టుగా పావు కేజీ, అర కేజీ, కేజీ అని లెక్క చూసుకొని తెచ్చుకుంటే అవి బెటర్ అనమాట. కూరలు తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైతేనే ఇబ్బంది. ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్‌లో పెట్టవలసినవి ఫ్రిడ్జ్‌లోనే పెట్టేస్తాము. బయట పెట్టవలసినవి బయట పెట్టేస్తాము. ఇంకా ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, బంగాళదుంపలైతే ఉల్లిపాయ బుట్టలైతే సర్దేస్తాము. మిగతా కూరలన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాము. పచ్చిమిరపకాయలైతే ముడతలు తీసి ఒక బాక్స్‌లో అయితే పెట్టేస్తాము. ఇక్కడ ఏంటంటే మా పిల్లలు హెల్ప్ చేయడం వల్ల నేను మిరపకాయలు ముడతలు తీయలేదు. ఎందుకంటే వాళ్ళకి చెప్పలేను. నేను వంట అయితే చేస్తున్నాను ఆ టైంకి. అందుకని చెప్పి తర్వాత అయితే తీసుకున్నాను అవి. ఆకుకూరలు కూడాను ఏవి తీసుకొచ్చినా సరే ముందు చివర్లు ఉంటాయి కదా, అవి కట్ చేసుకొని మనం ఎందులో జిప్‌లాక్ కవర్స్‌లో కానీ, బాక్స్‌లో కానీ స్టోరేజ్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. లేదంటే ఫ్రిడ్జ్‌లో గజిబిజిగా కనబడుతుంది ఆ వేళ్ళు అవన్నీను. ఇంక నేనైతే అలానే ఆ వేళ్ళు మాత్రమే కట్ చేసి మొత్తం అంతా ఆకు మొత్తం కట్ చేయను. ఎప్పుడు వండుకుంటామో అప్పుడు మాత్రమే కట్ చేస్తాను. వేళ్ళు ఓన్లీ చివర్లు వేళ్ళు ఉంటాయి కదా, అవి మాత్రమే కట్ చేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకుంటానండి. ఇంకా ఇప్పుడు మామూలుగా అయితే ఫ్రిడ్జ్‌లోనే అలా పెట్టేస్తాము అన్నీను సపరేట్ చేసేసి. తర్వాత నాకు టైం దొరికేటప్పుడు అన్ని కూరగాయలు ఒకసారి కట్ చేసుకుంటాను. అంటే చిక్కుడుకాయలు, దొండకాయలు, కాకరకాయలు ఇవి తీసుకొచ్చాను కదా, వీటిని మాత్రం కట్ చేసేసి బాక్స్‌లో అయితే పెట్టేసుకుంటాను. ఎప్పుడు వండుకోవాలంటే అప్పుడు టక్‌మని వండేసుకోవచ్చు అన్నట్టుగా. ఇంకా ఫ్రూట్స్ కూడా కొన్ని తీసుకొచ్చాను. గ్రేప్స్ ఆల్రెడీ నేను కడిగేసి అలా పెట్టేశానండి. అవి ఇంకా బాక్స్‌లో అయితే స్టోరేజ్ చేస్తే అయిపోతుంది. నేను చిక్కుడుకాయలు కూడా ఒలుచుకొని పెట్టుకుంటాను. క్యారెట్ బయటన పెట్టుకోవచ్చు కానీ అంత ఫ్రెష్‌గా ఉండవు. ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకుంటేనే చాలా ఫ్రెష్‌గా అనిపిస్తాయి. నిమ్మకాయలు కూడా తీసుకొచ్చాను. టమోటాలు అయితే చాలా హెవీ కాస్ట్ ఉన్నాయి. చాలా మినిమం పావు కేజీ తీసుకొచ్చాను. తర్వాత అవసరమైతే తెచ్చుకోవచ్చు అని చెప్పి. నాకు ఎక్కువగా కనిపించాయి అనుకో టమాటాలు ఎక్కువ వాడేస్తాను. అది నా అలవాటు అనమాట. ఎంతమందికి ఉందో ఈ అలవాటు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కూరగాయలు తెచ్చుకొని ఎక్కడ ఆర్గనైజ్ చేసుకోవాలో అక్కడ ఆర్గనైజ్ చేసుకుంటాము. ఒకవేళ ఫ్రిడ్జ్ లేకపోయినా ఫ్రిడ్జ్ ఉన్నా సరే నేను ఫస్ట్ ఏ కూరలు వాడాలో ఆ కూరలు అయితే ముందు వాడేస్తాను. ఏంటంటే ఇక్కడ చికెన్ కూడా తీసుకొచ్చాను, అదే మీకు చూపిస్తున్నాను. మొత్తం ఇక్కడ మీకు చూపించిన కూరలు ఇంకా ఎక్స్ట్రాగా చికెను, ఎగ్స్ తీసుకొచ్చాను. 6 ఎగ్స్ తీసుకొచ్చాను. మొత్తం టోటల్ ఇవంతా ఎంత బడ్జెట్ అవుతుందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చిన్న కూరలు ఎంత నీట్‌గా ఆర్గనైజ్ చేసుకున్నామో అంతే నీట్‌గా కూరలను కూడా వాడుకోవాలి. తెచ్చిన కూరలకు అలాగా వాడుకుంటే అప్పుడు పర్ఫెక్ట్ అనమాట. నేనైతే ఈ అన్నిట్లో ఫస్టు దొండకాయలు వాడేస్తాను. తర్వాత కాకరకాయలు, తర్వాత చిక్కుడుకాయలు అనమాట. చూస్తాను పొజిషన్. చిక్కుడుకాయలు కొంచెం వాడినట్టు అనిపిస్తే కాకరకాయలు పెట్టేసి చిక్కుడుకాయలు అయితే వాడతాను. ఫస్ట్ మాత్రం దొండకాయలు మాత్రం వాడేస్తాను. ఇప్పుడైతే దొండకాయలు పళ్ళేవో కాయలేవో తెలియట్లేదు. తొందరగా పళ్ళు అయితే అయిపోతున్నాయి దొండకాయలు. అందుకని చెప్పి నేనైతే ఇలా చేసుకుంటాను. మనం చేస్తున్న పిల్లల్ని కూడా అలా ఎంగేజ్ చేస్తే వాళ్ళకి టైం పాస్ అవుతుంది, మనకి సాయం అవుతుంది, వాళ్ళు నేర్చుకుంటారనమాట. ఎక్కువ కూరలు తెచ్చుకున్నప్పుడు నేను ఎలాగా ఆర్గనైజ్ చేసుకుంటాను ఈసారి చూపిస్తాను. పిల్లలు ఉండడం వల్ల అంత పర్టికులర్గా చూపించలేకపోయాను. ఓకే, నచ్చింది.